ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. తండ్రి సన్నిధి పరిచర్యలో ఈ మందిరానికి ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి లేచి నిలబడండి. చాలామంది వచ్చారు ఈరోజు. పరిచారకులు మీ చేతికి ఒక పుస్తకం ఇస్తారు, ఇంటికి తీసుకెళ్ళినాక తప్పకుండా చదవండి. ఒకప్పుడు విగ్రహారాధన చేసిన నేను, యేసు ప్రభుని ఇష్టపడని నేను, లక్ష్య పెట్టని నేను, సువార్త వినడానికి కూడా చెవి ఇవ్వని నేను ఈరోజు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నానో, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, సత్యదేవుడు అని ఇంతమంది ప్రజలకి ఎందుకు గంభీరంగా ప్రకటిస్తున్నానో, దేన్ని బట్టి నేను రూపాంతరం చెందానో అది అందులో రాయటం జరిగింది. ఏ సత్యాన్ని బట్టి నేను కనెక్ట్ అయ్యానో ప్రభుకి అది అందులో రాయటం జరిగింది. బైబిల్లో ఒక మాట ఉంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. ఖచ్చితంగా మీరు చదవండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతా ఒక 31-32 పేజీలు ఉంటాయి, అంతే, సింపుల్. గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టారంటే మంచి మ్యాటర్ మీకు ఎక్కిద్ది. ఇతరులతో మాట్లాడడానికి, పంచుకోవటానికి కూడా సువార్త ఎలా వెళ్ళాలో, ఎలా పంచుకోవాలో కూడా నీకు అవగాహన వచ్చింది. అందుకని అసలు ఒకప్పుడు విగ్రహారాధికుడైన నేను ఇప్పుడు ఎందుకు మారి యేసు ప్రభువుని నమ్ముకున్నానో, ప్రకటిస్తున్నానో ఆ సత్యం అందులో ఉంది కనుక తప్పనిసరిగా ఇంటికెళ్ళి కనీసం 2 సార్లు చదవండి. 2 సార్లు చదవండి. చదువు వచ్చినోళ్ళు, చదువు రానోళ్ళు, చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి చదివించుకోండి. అప్పుడు మీరు దీవించబడతారు, చదివిన వాళ్ళు కూడా దీవించబడతారు. ఆమేన్. మీరు అలానే నిలబడి ఉండండి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, మీ సమస్యలకు దేవుడు పరిష్కారం ఇచ్చినట్లు మీకోసం ప్రార్థన చేస్తాం. దైవజనులు ప్రార్థన చేస్తారు, మేమందరం ఏకీభవిస్తాం. మీరు అలానే నిలబడి తలలు వంచి కళ్ళు మూసి మీరు కూడా వేడుకోండి, తండ్రి మాకు సహాయం చేయి. ఈ రాత్రి నీ పరిశుద్ధ పాదాల చెంత మేము నిలిచి ఉన్నాం ప్రభువా, మా యందు దయ ఉంచు. మా పరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టెక్కించు. మేము ఎదుర్కొంటున్న వేదనామయమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడమని మీరు కూడా వేడుకోండి. దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తారు, సంఘమంతా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన తండ్రి, సర్వాధికారి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనికి వందలాదిగా అనేక మంది నూతన ఆత్మలు మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు